నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. కొత్త దర్శకుడు ప్రదీప్ చిలుకూరి తెరకెక్కిస్తున్న ఈ మాస్ యాక్షన్ డ్రామాలో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తయింది. త్వరలో రిలీజ్ డేట్ ను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి వచ్చిన టీజర్ ఆకట్టుకుంది. టీజర్ రిలీజ్ తర్వాత సినిమా మీద అంచనాలు భారీగా పెరిగాయి. పవర్ఫుల్ పోలీస్ గా విజయశాంతి కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమా నుండి మొదటి పాటను త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే పాటలు కంపోజ్ పూర్తయిందట. వచ్చే నెలలో పాటలను విడుదల చేసి సినిమా మీద మరింత హైప్ క్రియేట్ చేయాలని భావిస్తున్నారు. ఇక ఇటీవల విడుదలైన టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఐపీఎస్ ఆఫీసర్ విజయశాంతి విధి నిర్వహణలో నేరస్తులను ఎదుర్కొనే సన్నివేశాలతో టీజర్ ఆరంభమైంది. వైజాగ్ లో నేరాలను నియంత్రించడంలో పోలీస్ విఫలమవడంతో అర్జున్ రంగప్రవేశం చేస్తాడు. ఈ నేపథ్యంలో టీజర్ ఆసక్తికరంగా సాగింది. చాలా రోజుల తర్వాత పవర్ఫుల్ యాక్షన్ ఘట్టాల్లో భాగమయ్యే అవకాశం దక్కిందని, ఆ సన్నివేశాలన్నీ సహజంగా కనిపిస్తాయని, తన అభిమానులను ఫుల్ మీల్స్ లాంటి సినిమా ఇదని విజయశాంతి చెప్పారు. కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ కర్తవ్యం సినిమాలో వైజయంతి కొడుకు పుడితే ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయనేదే ఈ సినిమా కథ. నా కెరీర్లో అతనొక్కడే సినిమా ఎప్పటికీ గుర్తుంటుంది. అదే తరహాలో ఈ సినిమా కూడా 20 ఏళ్ల పాటు గుర్తుండిపోతుందని కళ్యాణ్ రామ్ తెలిపాడు. ఏడాది కాలంగా షూటింగ్ దశలోనే ఉన్న ఈ సినిమా ప్రస్తుతం ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. ఇక ఈ సినిమాకి బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతుంది. దాదాపు 50 కోట్ల వరకు ఈ చిత్రం అమ్ముడుపోయే అవకాశం ఉంది. ఇక పాటలు విడుదలైతే మరింత క్రేజ్ పెరిగే ఛాన్స్ ఉంది. బింబిసార తర్వాత కళ్యాణ్ రామ్ లో హిట్ పడలేదు. కానీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తీస్తున్నారు. మేలో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. విజయశాంతి పాత్ర ఈ చిత్రానికి హైలైట్ అవుతుందని భావిస్తున్నారు. ఇక అజనీష్ లోక్నాథ్ సంగీతం కూడా ఈ చిత్రానికి ప్రధాన బలం. మరి ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ ఎలాంటి విజయం సాధిస్తాడు అన్నది చూడాలి.